యాక్చువల్లీ నా అరుణాచలం సిరీస్ని తెలుసుకుందాం. సో ఫస్ట్లీ ఇది ఎర్లీ మార్నింగ్ అని చెప్పొచ్చు. అరౌండ్ 2 o'clockకి మంచిగా కొబ్బరికాయ కావాల్సిన దీపం తీసుకుందాం. అండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర హాయిగా దీపాన్ని వెలిగించాం. సో మీరు చూడవచ్చు గుడిని. అండ్ చలో ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మన ప్రదక్షిణాలు. నైట్ అని భయపడ్డాం, కానీ మిడ్ నైట్లో కూడా చాలామంది ఉండే. సో మనకి చాలా సేఫ్టీ ఉంటుంది, హాయిగా ప్రదక్షిణాలు చేయొచ్చు మనం. సో నేను మా ఫ్రెండ్స్తోని వెళ్తూ 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 అలా ఈ వైట్ లైన్తో క్రాస్ చేస్తే చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ అలా అలా స్నాప్స్ తీస్తూ వచ్చేసాను. అండ్ మోక్ష మార్గం దగ్గర చాలా చాలా రష్ ఉండే, చేయొద్దు అనుకున్నా, బట్ ఫైనల్లీ ఐ అప్డేటెడ్. అండ్ ఎంట్రన్స్లో లక్కీగా ఏంటి అంటే మేము మండే వెళ్ళాం కాబట్టి మాకు దర్శనంకి చాలా ఈజీగా టైం అయిపోయింది. లేకపోతే దర్శనం లైన్లోనే ఈ క్యూ కనిపిస్తుంది కదా, కంటిన్యూగా 4 to 5 hours నిల్చోవాల్సి వస్తుండే. అంత శివయ్య దయానికి శివయ్య చూసుకుంటాడు. సో అది మీరు కూడా మండేస్లో వెళ్ళండి. అండ్ చూసారు కదా, ఇలా ప్రతి గుడి ముందు నందీశ్వర్ చాలా పెద్దగా ఉంటాడు. చలో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఎక్కువ క్లియర్గా తీయలేకపోయాను బికాస్ నాకు కొంచెం భయం వేసింది, లైక్ కెమెరాస్ అలా. ఫైనల్లీ దిస్ ఇస్ మీ ఆఫ్టర్ హ్యాపీ శివయ్య దర్శనం. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో గ్రేట్ఫుల్. ఓం నమ శివాయ.